వెల్కమ్ టు 108 టీవీ న్యూస్ తెలుగు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సభ గురువారం అమరావతిలోని సీకే కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధిని చూపిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. గ్రామాల్లో రోడ్లు, మంచినీరు, మౌలిక వసతులు కల్పన వంటి పురోగతిని పవన్కు అధికారులు వివరించారు. అంతకుముందు కార్యక్రమంలో పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ అందరూ మౌనం పాటించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన సందర్భంగా తాను పంచాయతీరాజ్ శాఖను ఇష్టంగా ఎంచుకున్నానని చెప్పారు. జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంలో నేను పంచాయతీ శాఖ బాధ్యత తీసుకున్నప్పుడు నేను ఇది చాలా ఇష్టంగా ఎంచుకున్నాను. ఇది అందరూ రకరకాలుగా ఊహించుకున్నారేమో కానీ నేను మటుకు గ్రామాలు భారతదేశానికి, మన దేశానికి పట్టుకొమ్మలు. అలాగే ఇందాక ఇక్కడ చూస్తూ ఉంటే గాంధీజీ గారిది స్లోగన్, ఆయన ఇచ్చిన లైన్స్ ఉన్నాయి. ఇండిపెండెన్స్ మస్ట్ బిగిన్ ఎట్ ద బాటమ్, ప్లస్ ఎవ్రీ విలేజ్ విల్ బి ఎ రిపబ్లిక్, పంచాయత్ హ్యావింగ్ ఫుల్ పవర్స్. అంటే గ్రామాలే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలకు ఏర్పడాలి. అత్యంత స్మాల్ యూనిట్. అది నాకు చాలా అవగాహన ఉంది. ఇందాక పట్టాభి గారు చెప్పినట్టుగా నేను పట్టణాల్లో చిన్న చిన్న టౌన్స్లో పెరిగానేమో కానీ నా గుండెల్లో ఎప్పుడు పల్లె ఉంటుంది, పల్లె అభివృద్ధి. ఎందుకంటే నేను చిన్నప్పుడు పల్లెల్లో ఉండాలనే కోరిక నా జీవితంలో ఎప్పుడు కుదరలేదు, ఇప్పటికి కూడా కుదరకపోవచ్చు. కానీ పల్లె అభివృద్ధి చాలా చాలా కీలకం. ఈ సందర్భంలో నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నప్పుడు అప్పటికి శశి కుమార్ గారు ఫార్మర్, దాని ముందు ప్రభుత్వంలో కూడా వారే చేశారు. దీనికి నేను 4 మీటింగ్లు అందరం కూర్చున్నప్పుడు రివ్యూ మీటింగ్స్ ఒకటే తెలియజేశాను. సార్, ఇక్కడ ఇది కక్ష సాధించం ఎవరి మీద. నాకు కావాల్సిందల్లా పంచాయతీకి ఏ నిధులైతే ఇవ్వబడ్డాయో అవి సంపూర్ణంగా ఖర్చు కాబడాలి. ఏ ఉద్దేశంకైతే ఇవ్వబడిందో డబ్బు, ఆ డబ్బు సంపూర్ణంగా దానికే నిర్దేశించిన డబ్బు దానికే ఖర్చు పెట్టగలగాలి. అలాగే ఆయన మాట్లాడుతూ గ్రామాలు స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలుగా ఏర్పడాలని గాంధీజీ చెప్పేవారని, తాను నగరాల్లో ఉన్న పల్లెల్లో ఉండాలనే కోరిక ఉండేదని పవన్ అన్నారు. పల్లెల అభివృద్ధి ఎంతో కీలకమని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులు వాటికే ఖర్చు చేయాలని కూడా చెప్పారు. అలాగే అమలు చేస్తున్నానని కూడా అన్నారు. ఈ విషయంలో తనకు సహాయక సహకారాలు అందిస్తున్న శశిభూషణ్, కృష్ణతేజ, ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. నేడు గ్రామాల్లో రోడ్లు, నీరు, ఇతర మౌలిక వసతులు కల్పించడంలో కీలక పాత్ర వారిదేనన్నారు. ఈ అభివృద్ధి పనుల కోసం నగలు తాకట్టు పెట్టి పనులు చేశారని, నిధులు రావడంతో కొంత జాప్యం జరిగిందన్నారు. దీనివల్ల కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేకపోయామన్నారు. అలాగే నిధుల విషయంలో కూడా కొంత వివరణ ఇచ్చారు. త్వరలో నిధులు వస్తాయని, అందరికీ బిల్లులు చెల్లిస్తామని పవన్ కళ్యాణ్ భరోసా ఇస్తున్నామన్నారు. పంచాయతీల వ్యవస్థ బలోపేతం చేయడం కోసం తొలుత అధ్యయనం చేశానని, సిఫార్సులు, డబ్బులు లేకుండా బదిలీ ఉండదనే అభిప్రాయం ఉందన్నారు. ఎవరూ పైరవీలు చేయవద్దని, తన శేషి నుంచి ఆదేశాలు స్పష్టంగా ఇచ్చానని చెప్పారు. ఈసారి అన్ని స్థాయిల్లో అవినీతి లేకుండా బదిలీలు జరిగాయన్నారు. తాను సమర్థవంతంగా పనిచేసే అధికారులను వెతికి పట్టుకున్నానని, గతంలో నిర్లక్ష్యానికి గురి కాబడిన వారిని గుర్తించి ప్రతిభ ఆధారంగా పోస్టింగ్ ఇచ్చానని చెప్పారు. తనకు అనేక రూపాల్లో సిఫార్సులు వచ్చినా తన నిబంధనల ప్రకారం వెళతానని చెప్పి అమలు చేశామన్నారు. కొన్ని గ్రామాల్లో వర్గపోరు, కులాల పోరు వల్ల నష్టపోయామని, కూటమికి చెందిన సర్పంచులు లేకపోయినా మేము ప్రజల కోసం ఆలోచన చేశామన్నారు పవన్ కళ్యాణ్. పంచాయతీ, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు ఇచ్చే మర్యాద, గౌరవం ఇచ్చామని అన్నారు. ఆ డబ్బు సంపూర్ణంగా దానికే నిర్దేశించిన డబ్బు దానికే ఖర్చు పెట్టగలగాలి. ఎలాంటి అవకతవకలు లేకుండా దయచేసి చూడండి అని చెప్పి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన చాలా మనస్ఫూర్తిగా, శశిభూషణ్ గారు చాలా మనస్ఫూర్తిగా తీసుకొని మేము మన ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నంటే ఉన్నందుకు ముందుగా శశికుమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ కేరళ నుంచి మన ఆంధ్ర సేవ చెయ్యాలని చెప్పి వచ్చిన కృష్ణతేజ గారికి,
మిగతా ఉన్నతాధికారులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపు. మీరే లేకపోతే ఈరోజు ఇంత విజయవంతంగా, ఇంత వడివడిగా రోడ్లు వేయటం నిర్మాణం దగ్గర కావచ్చు, ఫామ్ పాండ్స్ కావచ్చు, నీటి తొట్టులు కావచ్చు, గ్రామాల రహదారులు కావచ్చు, ఈ వేదిక పైన ఉన్న కీలకమైన వ్యక్తులు ఎవరు కనుక లేకపోయినుంటే, అలాగే అదే స్థాయిలో కింద గ్రామ స్థాయిలో కూడా వ్యక్తులు బలమైన సమూహం లేకపోయినుంటే ఈ రోజున ఇంత వేగవంతంగా రోడ్లు వేసేవాళ్ళం కాదు, ఎన్ని పనులు చేయగలిగే వాళ్ళం కాదు.